హాయ్ ఫ్రెండ్స్, మనం చేసే కర్రీ తెల్లగపిండి కర్రీ. దానికి కావాల్సింది ఒక గిన్నె పెట్టుకుని పొయ్యి మీద దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని దాంట్లో కారం, వేసుకోవాలి 2 స్పూన్స్, సరిపడా ఉప్పు, చూసేసుకొని చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. కరివేపాకు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు. ఈ వాటర్ బాగా మరగాలన్నమాట. మరిగిన తర్వాత తెల్లగపిండి వేసుకుందాం. ఎసరు బాగా మరిగిపోయిన తర్వాత తెల్లగపిండి వేసుకోవాలి. ఈ కర్రీ బాలింతలకు బాగా పెడతారు, తింటే చాలా మంచిది. వాటర్ అంతా పోయేంత వరకు ఉంచుకోవాలి. అయిపోయింది. ఇది దింపేసుకుని తాలింపు చేసుకుందాం. గిన్నె పెట్టుకుని గిన్నె కాలిన తర్వాత బాగా వీటగాలి. హీట్ అయింది. తగినంత ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. కొంచెం పచ్చిశనగపప్పు, ఆయిల్ వేట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. కరివేపాకు, ఉల్లిపాయలు, ఈ కర్రీలో వెల్లుల్లిపాయలు పెద్దగా వేసుకుంటే బాగుంటుంది. వెల్లుల్లిపాయలు బారుగా కట్ చేసుకున్నా. సాయంత్రాలకైతే చెడుసకం వెల్లుల్లిపాయలతో వండుతారు కర్రీ. ఉల్లిపాయ బాగా వేగిన వాళ్ళు వేసుకున్నాం. బాగా మగ్గిన తర్వాత ఇంకా ఈ తెల్లగపిండి బీరకాయలో కానీ, కందిపప్పులో కానీ, పెసరపప్పులో కానీ వేసి వండుకుంటే చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా రసం పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇంకొకసారి కందిపప్పు వేసి వండి చూపిస్తా.
ఉడకపెట్టుకున్న తెలగపిండిని దీంట్లో వేసేసుకోవాలి. ఆయిల్ బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ ఉంటుంది, ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. చక్కగా పొడి పొడిలాడుతూ వస్తాయి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మా వంటలు మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమన్నా కావాలంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఫ్రెండ్స్ ఇట్లా పొడి పొడిలాడుతూ రావాలి. దీంట్లో ఏమి వాటర్ ఉండకూడదు. అయిపోయింది కర్రీ. కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. అయిపోయింది ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి.